వెల్కమ్ టు ద బకింగ్హామ్ ప్యాలెస్. సేమ్ అట్లనే ఉంది కదా, బకింగ్హామ్ ప్యాలెస్ కాదు ఇది, లాల్ బాగ్ ప్యాలెస్. ఇది ఇందోర్లో ఉంటుంది. ఈ డిజైన్లు చూడండి ఎంత బాగున్నాయి. సేమ్ ఈ గేటు, ఈ ఆర్కియాలజీ ఉంది కదా, ఈ గేటు బకింగ్హామ్ ప్యాలెస్ని ఇన్స్పిరేషన్తో దీన్ని కట్టడం జరిగింది. ఎంత అద్భుతంగా ఉంటుంది, సేమ్ టు సేమ్ ఉంది. చూసిరు కదా, దాని మీద ఆ డిజైన్లు కానీ ఆ గేట్ డిజైన్ మొత్తం. బకింగ్హామ్ ప్యాలెస్ చాలా ఫేమస్ అన్నమాట, లండన్లో ఉంటుంది అది. చూడండి దాని మీద డిజైన్ చూడండి ఎంత బాగుంది. లండన్ రాణి ఉంటుంది బకింగ్హామ్ ప్యాలెస్లో. సో దానికి ఇన్స్పిరేషన్తో దీన్ని కట్టడం జరిగింది. దాని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇక చూడండి ఎంత మంచిగా ఉంది ఇది. మన ఇండియాలో కూడా మంచి హెరిటేజ్ ప్లేస్ ఉంది, చాలా బాగుంది ఇది. చాలామంది టూరిస్టులు వస్తారు, చాలామంది ఎంజాయ్ చేస్తారు. ఇక చూడండి మొత్తం లోకల్స్ వీళ్ళు టూరిస్టులు అంతా. ఇళ్ళకి వెళ్ళి పోతుంటే నాకు ఉస్మానియా యూనివర్సిటీ, పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉంటాయి కదా, అంబేద్కర్ యూనివర్సిటీ, నెహ్రూజీ యూనివర్సిటీ ఢిల్లీలో, ఆ యూనివర్సిటీలకించి నేను పోతున్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. కానీ నిజానికి ఇది యూనివర్సిటీ అయితే కాదు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది చాలా మంచిగా అనిపిస్తుంది. చూసారు కదా, ఇదే లాల్ బాగ్ ప్యాలెస్, ఇందోర్లో ఉంటుంది. చాలా ఫేమస్, ఇది హెరిటేజ్ ప్లేస్. ఇది హల్కా డెన్సిటీ రూలింగ్లో కట్టింది. ఇది 1886లో దీని కన్స్ట్రక్షన్ తుకోజీరావు సెకండ్ మహారాజ్ దీన్ని కట్టించడం స్టార్ట్ చేసిండు. తాజ్ హల్కర్ రాజ్ తుకోజీరావు దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. శివాజీ రావు దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది 1926లో. దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత 1978లో దీన్ని మ్యూజియంగా కన్వర్ట్ చేసిరు. ఇక చూస్తారు కదా పైన దీని డిజైన్ చూడండి, చెక్కతో చెక్కిరు. రాజస్థాన్ అంటే రాళ్ళకు ఫేమస్, మధ్యప్రదేశ్ అంటే చెక్కలకు ఫేమస్. అన్ని చెట్లు ఉంటాయన్నమాట, అంత చెట్లకు ఫేమస్ ఇది. ఇక చూస్తారు కదా, చెక్కల మీదనే వాళ్ళ టాలెంట్ మొత్తం ఉపయోగిస్తారు. చెక్కలతోనే మొత్తం వీళ్ళు మొత్తం ఫోర్ట్లు అన్నీ కట్టేసారు అన్నమాట అప్పట్లో. చెక్క మీద చూడండి ఎంత మంచిగా చెక్కలు చెక్కి పెట్టారు. టేకు కట్టెను కూడా వీళ్ళే కనిపెట్టారు. టేకు చెట్టు కూడా వీళ్ళ నుంచే వస్తుంది. ప్రతి చిన్న టేకు చెట్టు కూడా గవర్నమెంట్ వాళ్ళ టేకు వాళ్ళ ఉంటుంది. ఇగో ఈ డిజైన్ చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల మొత్తం ప్రీమియం ఉంటుంది, ప్రీమియం హాల్ ఇది. ఇగో RTJ ఉందిగా, తుకోజీ రావ్ అన్నమాట. సో హల్కార్ ఫ్యామిలీలకు సంబంధించింది. సో సరిగా చూస్తే ఇలా హెచ్ కూడా ఉంటుంది, హల్కార్ ఫ్యామిలీస్ అని వాళ్ళ లోగో అనమాట, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది. సో వీళ్ళు బ్రిటిష్ వాళ్ళని బాగా ఫాలో అయిపోయారు అనమాట. బ్రిటిష్ వాళ్ళని బాగా ఫాలో అయిపోయి వాళ్ళ కాపీ కొట్టేసేసారు. మొత్తం ఫుల్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్ ఉంటుంది, ప్రీమియం లగ్జరీ ఫీలింగ్ ఉంటుంది. ఇది ఎంట్రన్స్. ఈ ల్యాంప్ చూడండి, ఇవేమి ఇప్పట్లో పెట్టినవేం కాదు. అప్పట్లో వాళ్ళు బయట మొత్తం ప్రతి ఒక్కటి వేరే కంట్రీల నుంచి ఫేమస్ థింగ్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టినవి ఇవన్నీ. ప్రీమియం లుక్ ఉంది మొత్తం. ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎంత కూల్ ఉంది అసలు చూడండి, మొత్తం క్లాసిక్ ఎలిమెంట్స్తో ఉంది. ఇది యూరోపియన్ ఇన్స్పిరేషన్తో దీన్ని కట్టడం జరిగింది. చాలా మంచిగా ఉంది. ఇది ఇటాలియన్ మార్బుల్ కొలమ్స్, చాలా అద్భుతమైన మార్బుల్స్తో దీన్ని కట్టడం జరిగింది. బెల్జియం స్టాండర్డ్ గ్లాసెస్ విండోస్, ఇవి మొత్తం బెల్జియం నుంచి తెప్పించిన గ్లాసెస్ ఇవి. చాలా అద్భుతంగా ఉంది. ఇది రిచ్ ప్రెజెంట్ కార్పెట్స్ ఉన్నాయి ఇలా మొత్తం. ఇంకా గ్రీక్ మైథాలజీ దాంట్లతో మొత్తం ఇట్లా ఉంటాయి లోపల. చాలా ఇంకా అద్భుతంగా ఉంటుంది. దీని బయట గేట్లు చూసారు కదా, బకింగ్హామ్ ప్యాలెస్ లండన్లో ఉంటుంది అది. దాని గేట్లు ఎట్లుంటుందో సేమ్ టు సేమ్ ఆ ఇన్స్పిరేషన్ దీన్ని కట్టడం జరిగింది. వరల్డ్లో చాలా ఫేమస్ ఉన్న ప్రతి ఒక్కటి అక్కడక్కడి నుంచి తెప్పించి దీన్ని పెట్టడం జరిగింది.
1880 కాబట్టి స్నూకర్స్ మినిమం ఆడిరాళ్ళు. సో స్నూకర్స్ బోర్డ్. ఇది హాల్ చూడండి, బన్కట్ హాల్. ఇది అప్పట్లో లగ్జరీ పీపుల్స్ది. రాయల్ ఫ్యామిలీస్, మొత్తం రాయల్ ఫ్యామిలీస్ ఈ విధంగా ఎంజాయ్ చేశారు. హల్కర్ రాయల్ ఫ్యామిలీస్కి సంబంధించింది ఇది. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, లాల్బాగ్ ప్యాలెస్ ఇందోర్లో ఉంటుంది. చాలా చాలా ఫేమస్ ప్లేస్ ఇది. నిజంగా మొత్తం బయట కూడా రోజ్ గార్డెన్స్తో నిండిపోయింది ఇది. అందులోకెళ్ళి ఇది వస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం లెగసీ ఆఫ్ హల్కర్ డెన్సిటీ అనమాట. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మెయింటెనెన్స్ అయితే చాలా నీట్గా, చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు. ఇగో ఇక్కడ చూడండి, మొత్తం డిజైన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది మరి ఏం హాల్ అనేది తెలియదు, కానీ దీన్ని మాత్రం ఒక మంచి డిజైన్తో చేసి పెట్టారు. ఒక మంచి ప్రీమియం హాల్ ఉంది, మంచి డిజైన్తో. అట్లాంటి డిజైన్ చూస్తే మొఘల్స్వి గుర్తొస్తాయి. బయట ఇట్లా హాల్ చూడండి, ఎంత హాల్, ఓపెన్ హాల్. ఇది పైన ఫ్లోర్ ఉంది. పైన ఫ్లోర్కి అయితే అలౌడ్ లేదని చెప్పారు. సో ఇక్కడి వరకు అయితే వచ్చిన. ఎంట్రన్స్ ఫీజ్ జస్ట్ 10 రూపీస్ మాత్రమే. నాకైతే వాళ్ళు ఉండి ఎందుకు తీసుకున్నామన్న అవసరం లేదని చెప్పారు. ఇది చూస్తుంటే చంద్రముఖి సినిమాలో ఆ హాల్ ఉంటుంది కదా, హాల్ గుర్తొస్తుంది నాకు. మొత్తం అదంతా చంద్రముఖి సినిమాలో రాజు వచ్చి కూర్చుంటాడు, ఆ హాల్ ఉంటుంది కదా, సేమ్ టు సేమ్ నాకు అదే ఫీలింగ్ వస్తుంది. అంతే అద్భుతంగా ఉంది. (1980లో ఇది మొత్తము కాలిపోయిందంట. మొత్తం వుడ్ కదా, మొత్తం షాక్ సర్క్యూట్ కానీ అది చిన్న చిన్న ఏదో జరిగి చెక్కలన్నీ కాలిపోయినాయంట. దీన్ని మళ్ళీ రీనోవేషన్ చేసిర్రు. కొన్ని 2025లో కూడా ఇంకా చేసినవారు. ఇది లేడీస్ బాత్రూమ్ చూడండి, అప్పట్లో ఆ విధంగా ఉన్నది. జెంట్స్ బాత్రూమ్ కూడా ఉంటుందేమో మరి. జెంట్స్ బాత్రూమ్ అయితే ఏం లేకుండే, ఇక్కడికి మాత్రం ఈ విధంగా ఉంది. ఇది చూస్తుంటే ఎట్లుందంటే చంద్రముఖి గది ఏ రోజే తెరవబడింది అన్నట్టు పైకి, చంద్రముఖి గదికి పైకి పోతారు కదా, ఆ మెట్ల లాగానే ఉన్నాయి నాకు ఇదైతే. చూడండి, ఈ విధంగా నడుచుకుంటా పైకి పోతుంటుంది కదా ఆ సినిమాలో, నాకు ఆ విధంగానే అనిపిస్తుంది. ఇది మొత్తం ఒక విజిట్ చేయడానికి 1-2 అవర్స్లో మొత్తం విజిట్ చేసేయచ్చు. ఇగో ఇది మెయిన్ హాల్ అన్నమాట. ఇది మెయిన్ హాల్, రాజ్ దర్బార్. సినిమాలలో చూస్తుంటాం కదా, అది కింగ్ చైర్ అనమాట. ముందర ఉన్నది సినిమాలలో చూసేదంతా కింగ్ చైర్ ఏదో ఓవర్గా చూపిస్తారు. రాజ దర్బార్ అంతా ఓవర్గా చూపిస్తారు. నిజానికి ఇదే కింగ్ చైర్, ఇదే దర్బార్ హాల్ అంటారు దీన్ని. ఇగో చూడండి, కింద ఉన్న కార్పెట్ చూడండి, వెరీ కాస్ట్లీ అనమాట. పైన ఉన్నది చూడండి, ఎంత గ్రీక్ మైథాలజీతో ఉంది అది కార్పెట్. పైన కింద ఉన్న కార్పెట్ కూడా అదే. చాలా నీట్ అండ్ ప్రీమియం లుక్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది అసలు. ఒక కింగ్ అంటే కింగ్. ఆ చైర్ కూడా మస్తు ఉంది, అట్లనే యాజ్ ఇట్ ఈజ్ ఎట్లుంటుందో అట్లనే. ఇది ఓపెనింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. దీనికి గైడ్ కూడా ఉంటారు, సపరేట్ ఛార్జెస్ తీసుకుంటారు. బస్, ఆటో అయితే అవైలబుల్ ఉంటాయి, ట్యాక్సీ కూడా అవైలబుల్ ఉంటుంది. చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు మనము. ఇంత దూరం వచ్చి దీన్ని చూడకుండా మాత్రం ఎవరు పోదు. ఎవరైనా ఏదైనా పని మీద వచ్చినా కూడా ఇది చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఒక రాయల్ ఫ్యామిలీ ఎట్లుంటుందో రాయల్ ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది. బతకాలరా ఇట్లా అనేది ఒకటి. ప్రతి స్టేట్లో ఒక రాయల్ ప్యాలెస్ ఉంటుంది. ఆ ప్యాలెస్ మాత్రం విజిట్ చేయడం మాత్రం మర్చిపోతాం. చూడండి ఎట్లా ఉన్నది, మొత్తం గ్రీక్ మైథాలజీకి సంబంధించింది ఇదంతా. ఇది ఇంకొక డైనింగ్ హాల్ ఉంది ఇలా, ఎంత మంచిగా ఉంది చూడండి. చాలా ప్రీమియం లుక్తో ఉన్నది. మల్లేశ్వరి సినిమాలో గుర్తొస్తుంది. ఇది చూసిరా, చాలా సినిమాలలో ఉంటుంది. ఇది అందరికీ తెలియదు, నా చిన్నప్పుడు నాకు కూడా తెలియదు. ఇక ఇది ఒక న్యాచురల్ హీటింగ్ అన్నమాట. ఇది హీట్ కోసం పెడతారు. ఇది బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేసేది. ఎందుకంటే వాళ్ళ యూరోపియన్ల మొత్తం కూల్ ఉంటుంది కాబట్టి
ఇప్పుడు హీటర్లు వచ్చేసినాయి. మన లదాఖ్లో పోయినప్పుడు కూడా హీటర్లు ఉంటాయి, ఎలక్ట్రికల్ హీటర్లు ఇస్తారు. ఢిల్లీలో ఇప్పటికీ నార్త్లో యూజ్ చేస్తారు. కానీ ఇది ఏంటంటే న్యాచురల్ అన్నమాట. ఇది ఇట్లా కట్టేసి ఇంట్లో జస్ట్ ఒక మంట అంటించారంటే మొత్తం రూమ్ అంతా వార్మింగ్ అవుతుంది. ఆ వార్మింగ్లో మంచిగా డైనింగ్ చేస్తుంటే మంచి ఫీల్ ఉంటుంది అన్నమాట. సో దానికోసం అది ఇగో చూడండి, మంచిగా ప్రీమియం లుక్ ఉంది. మీటింగ్ హాల్ ఉన్నట్టుంది ఇదేదో. ఏమన్నా రాజులే కదా, ఆ అందులో కూర్చున్నప్పుడు ఆ ఫీలింగ్ కూడా ఫీల్ అవుతారు. ఇది లోడింగ్ లిఫ్ట్ 1980 నుంచే ఉంది. ఇది 1970లో 1980లో లోడింగ్ లిఫ్ట్. ఇది తిప్పుకుంటూ పైకి తీసుకుపోతారు. ఇది చాలా అద్భుతంగా ఉంది. సో నాకైతే ఇక్కడ రావడం అయితే చాలా మంచిగా అనిపించింది, చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది. నా వీడియో చూసి ఎవరికైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా ఇన్ఫర్మేటివ్గా మీకు ఇంకా తెలిసినవి ఏమైనా ఉంటే దాని గురించి ఏమైనా వీడియో చేయమనంటే దాని గురించి కూడా చేస్తాను. నేను హిస్టారికల్ ప్లేసెస్ అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకే నేను హిస్టారికల్ ప్లేసెస్ చాలా విజిట్ చేసిన. రాజస్థాన్ వీడియోలు చూడండి. నా వీడియోస్ అన్నీ హైలైట్ వీడియోస్ అన్నీ మళ్ళీ నేను సపరేట్గా పెడుతున్నాను. ఎందుకంటే నా హైలైట్ అసలు నాకే గ్రేట్ అనిపిస్తాయి కొన్ని వీడియోలు అయితే. అలాంటి వీడియోలు చాలా ఉన్నాయి, చూడండి. నాకైతే ఈ ప్యాలెస్ చూడడం అయితే చాలా అద్భుతంగా అనిపించింది. ఎవరైనా ఇందూరు వస్తే మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి, వచ్చి విజిట్ చేయండి. చాలా నీట్గా అనిపిస్తుంది, చాలా ప్రీమియం అనిపిస్తుంది, మనకు రాయల్ లుక్ అనిపిస్తుంది. మన హైదరాబాద్లో ఫలక్నామా ప్యాలెస్ ఉంటుంది. ఆ ప్యాలెస్లో ఎట్లుంటుందో ఎవరికి తెలియదు, కానీ సేమ్ అదే ఫీలింగ్లో ఉంది. సో నా వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.